హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక ఐఐటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇటీవల కాలంలో తరచుగా ఎగ్జామినర్ ఇలాంటి ఐఐటీల పైననే ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి మనం ఈ ఐఐటీల గురించి కంపల్సరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ముందుగా ఐఐటి పాలక్కాడ్ అనేటువంటి ఐఐటి వార్తల్లో నిలవడం జరిగింది. అది ఏ అంశం పరంగా వార్తల్లో నిలిచింది తెలుసుకోవాలండి. ఐఐటి పాలక్కాడ్ అనేటువంటి వారు ఇటీవల కాలంలో ఒక నూతనమైన అంశం పైన పరిశోధనలు అయితే చేయడం జరిగింది. అది ఏ అంశం పైన చేశారంటే మానవుని యొక్క మూత్రం అనేటువంటి అంశం పైన వీరు పరిశోధనలను చేయడం జరిగింది. మానవుని యొక్క మూత్రం నుంచి విద్యుత్తుని అదేవిధంగా జీవ ఎరువులను ఉత్పత్తి చేసేటువంటి ఒక సరికొత్త వినూత్నమైనటువంటి విధానాన్ని ఐఐటి పాలక్కాడ్ వారు ఇటీవల కాలంలో కనుగొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. మానవుని యొక్క మూత్రం నుంచి విద్యుత్తుని అదేవిధంగా జీవ ఎరువులని ఉత్పత్తి చేసేటువంటి ఒక సరికొత్త వినూత్నమైన విధానాన్ని ఐఐటి పాలక్కాడ్ వారు కనుగొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే, ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు మానవుని మూత్రం నుంచి విద్యుత్తుని అదేవిధంగా జీవ ఎరువులను ఉత్పత్తి చేసేటువంటి వినూత్న విధానాన్ని కనుగొనడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి ఐఐటి పాలక్కాడ్ అని గుర్తుంచుకోండి. ఇలా ఐఐటి అనేటువంటి అంశం వార్తల్లో నిలిచింది కాబట్టి భారతదేశంలోనే తొలి ఐఐటి ఏది అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. కాబట్టి ఐఐటి కాన్పూర్ అని ఐఐటి ఖరగ్పూర్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే తొలి ఐఐటి ఏది అంటే ఐఐటి ఖరగ్పూర్. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1951 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా విద్య అనేటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో శ్రీపతి అనేటువంటి ఒక గిరిజన మహిళ వార్తల్లో నిలవడం జరిగింది. ఆమె ఎందుకోసం వార్తల్లో నిలిచిందనేది చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీపతి అనేటువంటి ఒక గిరిజన మహిళ సివిల్ జడ్జిగా నియమితులు కావడం జరిగింది. నేటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఏ ఒక్క గిరిజన మహిళ కూడా సివిల్ జడ్జిగా నియమితులు కాలేదు. తొలిసారిగా తమిళనాడు రాష్ట్రంలో సివిల్ జడ్జిగా నియమితులైనటువంటి తొలి గిరిజన మహిళగా శ్రీపతి అనేటువంటి గిరిజన మహిళ రికార్డునైతే సృష్టించడం జరిగింది. ఇటీవల కాలంలో తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై 2024 ఫిబ్రవరిలో సివిల్ జడ్జిగా బాధ్యతలనైతే చేపట్టడం జరిగింది. ఈమె వయసు కేవలం 23 సంవత్సరాలని గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళ సివిల్ జడ్జిగా నియమితులు కావడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో అని గుర్తుంచుకోండి. ఆమె పేరేంటి అంటే శ్రీపతి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రశ్న మరో విధంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో సివిల్ జడ్జిగా నియమితులైనటువంటి శ్రీపతి ఏ రాష్ట్రంలో ఈ యొక్క బాధ్యతలను చేపట్టడం పోతున్నారు, లేదా ఏ రాష్ట్రానికి ఈమె తొలి సివిల్ జడ్జిగా నియమితులు కావడం జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈమె గిరిజన మహిళ అంటున్నాం. ఈమె ఏ గిరిజన తెగకు సంబంధించిన మహిళ అంటే మలయాళీ అనేటువంటి గిరిజన తెగ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరో ఇద్దరు మహిళలు కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది. అందులో ఒకరు రీతూ బాహ్రీ అనేటువంటి మహిళ. ఈమె ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే, ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టుకి తొలి మహిళా జడ్జిగా బాధ్యతలనైతే చేపట్టింది. ఎప్పుడు అంటే 2024
ఫిబ్రవరి మాసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, రితు బహరీ అనేటువంటి మహిళ ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర హైకోర్టుకి జడ్జిగా ఏ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా జడ్జిగా బాధ్యతలను చేపట్టింది అని అడుగుతాడు. కాబట్టి ఉత్తరాఖండ్ హైకోర్టుకి తొలి మహిళా జడ్జి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అదే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన మరో మహిళ కూడా వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరు అంటే రితు కండూరి భూషణ్ అనేటువంటి మహిళ. ఈమెకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభకి తొలి మహిళా స్పీకర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రితు కండూరి భూషణ్ అనేటువంటి మహిళ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి శాసనసభకి తొలి మహిళా స్పీకర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాండవుల గుట్ట అనేది వార్తల్లో నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు, చారిత్రాత్మకమైనటువంటి అంశాలపై. కాబట్టి గుర్తుంచుకుందామండి, పాండవుల గుట్ట అనేది ఎందుకోసం వార్తల్లో నిలిచిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాండవుల గుట్ట అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఉండడం జరిగింది. ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఈ పాండవుల గుట్ట అనేది ఉండడం జరిగింది. ప్రస్తుతం వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే, పాండవుల గుట్టను భూ వారసత్వ ప్రదేశంగా ఇటీవల కాలంలో గుర్తించారండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హిమాలయాల కన్నా కూడా అతి పురాతనమైనదని, దీనిని 1990వ సంవత్సరంలోనే ఈ గుట్టనైతే గుర్తించడంతో ప్రస్తుతం పాండవుల గుట్టనైతే భూ వారసత్వ ప్రదేశంగా అయితే గుర్తించడం జరిగింది. ఈ పాండవుల గుట్టపై ఉన్నటువంటి రాళ్లపైన చిత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులతో స్వస్తిక్, చతురస్రాలు, సర్కిల్స్, అదేవిధంగా పులి, చిరుత బొమ్మలు కూడా చిత్రీకరించడం జరిగింది. ఇవన్నీ ఎగ్జామినర్ అడిగినా అడగకపోయినా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి పాండవుల గుట్ట ఏ జిల్లాలో కలదని డైరెక్ట్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. జయశంకర్ భూపాలపల్లి అది ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే మాత్రం భూ వారసత్వ ప్రదేశంగా ఇటీవల కాలంలో గుర్తించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది హిమాలయాల కన్నా కూడా పురాతనమైనదనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం కరెంట్ అఫైర్స్లో ఉందండి. అది ఏంటి అంటే, పట్టుగుడ్ల తయారీ కేంద్రం అనేది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలో ఉన్నటువంటి దసిలి పట్టు గుడ్ల తయారీ కేంద్రం అనేది వార్తల్లో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జిల్లా పేరును తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా పట్టు రకాన్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. దసిలి పట్టు అనేటువంటి గుడ్ల తయారీ కేంద్రం వార్తల్లో నిలిచింది. ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే, ఈ దసిలి పట్ల గుడ్ల తయారీ కేంద్రం అనేది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. ఓకేనా, దసిలి పట్ల గుడ్లు ఉత్పత్తిలో లేదా దసిలి పట్టు గుడ్ల తయారీలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి జిల్లా మంచిర్యాల అని గుర్తుంచుకోండి. ఈ తరహా దేశంలో మొత్తం 18 కేంద్రాలు అనేవి ఉండడం జరిగాయండి. ఆ 18 ఇలాంటి తరహా కేంద్రాలలో మొట్టమొదటి స్థానం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలో ఉన్నటువంటి ఈ దసిలి పట్టు అనేది నిలవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి సుమారుగా 2.80 లక్షలకు పైగా దసిలి పట్టు గుడ్లను ఇక్కడ ఉత్పత్తి చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరికి మొత్తంగా 3.27 లక్షల గుడ్ల ఉత్పత్తితో అగ్రస్థానాన్ని పొందడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో దసిలి పట్టు తయారీ కేంద్రంలో మొట్టమొదటి స్థానాన్ని దేశంలో ఆక్రమించినటువంటి జిల్లా ఏది అంటే మాత్రం మంచిర్యాల అని గుర్తుంచుకోండి. ఆ పట్టు ఏంటి అంటే దసిలి పట్టు గుడ్లు అని
గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, తుంగభద్ర బోర్డుకి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. అతడు పేరేంటి అంటే వీరేంద్ర శర్మ అని గుర్తుంచుకోండి. 2024 మార్చి 25న కేంద్ర జలశక్తి ఇతడి యొక్క నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరంలో నియమించబడిన తుంగభద్ర బోర్డ్ నూతన చైర్మన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది వీరేంద్ర శర్మ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక వ్యక్తి అండి, వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలిచాడు. ఎందుకోసం వార్తల్లో నిలిచాడంటే ఇతడు రష్యా దేశానికి నూతన రాయబారిగా నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో రష్యా యొక్క నూతన రాయబారిగా నియమితులైనటువంటి వ్యక్తిని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి వినయ్ కుమార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడు వినయ్ కుమార్ ఇప్పటి వరకు కూడా మయన్మార్ దేశంలో ఈ యొక్క రాయబారిగా విధులు నిర్వహించగా నూతనంగా రష్యా దేశ రాయబారిగా భారత్ తరపున నియమితులు కావడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ రాయబారులు అనేవారు ఉంటారు, హై కమిషనర్లు అనే పదవులు రెండు మనకి కనిపిస్తుంటాయి. హై కమిషనర్లు అనేవారు కామన్వెల్త్ దేశాలకి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అదేవిధంగా రాయబారులు అంటే మాత్రం కామన్వెల్త్ దేశాలను మినహా మిగిలినటువంటి ప్రపంచ దేశాలకి భారత్ తరపున నియమితులయ్యే వారిని రాయబారులని, కామన్వెల్త్ దేశాలకు నియమితులయ్యేటువంటి వారిని హై కమిషనర్లుగా పిలవడం జరుగుతుంది. కామన్వెల్త్ దేశాలంటే బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి ప్రాంతాలు లేదా దేశాలను మనం కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తున్నామండి. అదేవిధంగా బ్రిటిష్ వారు పరిపాలించని ప్రాంతాలకు మాత్రం నియమితులయ్యే వారిని మాత్రం రాయబారులు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, సుల్తాన్ ఆల్ జబీర్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఇతడు ఎవరు అంటే 2024 సంవత్సరంలో నిర్వహించబోయేటువంటి COP28కు సంబంధించినటువంటి సదస్సు యొక్క అధ్యక్షుడే ఈ యొక్క సుల్తాన్ ఆల్ జబీర్. ఇలాంటి సుల్తాన్ ఆల్ జబీర్ గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి సిరావిక్ నాయకత్వ అవార్డు అనేది దక్కడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో సిరావిక్ నాయకత్వ అవార్డు దక్కినది ఎవరు అని అడుగుతాడు. కాబట్టి సుల్తాన్ ఆల్ జబీర్, ఇతనికి సంబంధించి ఇతడు ఎన్సిపి అనేటువంటి సంస్థ ఈ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మరొక అంశం కూడా తెలిసిందండి, COP28 నిర్వహించే సంస్థకి అధ్యక్షుడు ఎవరు అంటే సుల్తాన్ ఆల్ జబీర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సిరావిక్ నాయకత్వ అవార్డు ఎవరికి లభించిందన్నా కూడా సుల్తాన్ ఆల్ జబీర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్లు అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్లు కావాలని అనుకుంటున్నారో వారు కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.